ఈ రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన జరగడానికి అడ్డంకులు సృష్టించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చిన్న చిన్న సాగులు చూపించి పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోగలరేమో కానీ రేపు 2024 జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని మీరు అడ్డుకోలేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్ఎన్బి అధికారులను అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆర్ఎన్బి అధికారులకి ఏదో సాగు చూపించి మీరు ఎలిఫ్యాడ్ ల్యాండ్ అవ్వకుండా ఉండడానికి మీరు ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు భారీ మూల్యం చెల్లిస్తారు. ఒక పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్య కోసం స్పందిస్తూ ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటే మీరు భయపడి ఈ కనీసం ఆయన చాపర్ కూడా ల్యాండ్ అవ్వకుండా మీరు ఇన్ని పన్నాగాలు పొందుతున్నారంటే మీ భయం ఎంత తారాస్థాయి చేరిందో అర్థమవుతుంది. జగన్ రెడ్డి మీరు సిద్ధం అంటున్నారు. మీరు సిద్ధం కాదు, మీకు పట్టుకుంది భయం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మీరు దమ్ముంటే పరదాలు లేకుండా బయటకు వచ్చి చూపించగలరా? పోలీసు భద్రతా బలగాలు లేకుండా మీరు బయటికి రాగలరా? కనీసం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పక్కన ఉన్న విజయవాడకి హెలికాప్టర్ లేకుండా రాలేకపోతున్నారు కదా. దేనికి సిద్ధం అండి మీరు? పవన్ కళ్యాణ్ గారి సమావేశాలంటే భయం. జనసేన పార్టీ వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకుందంటే భయం. మీ భయం మీ కళ్ళల్లో కొట్టొచ్చని కనబడుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఐక్యతతో ప్రజలందరూ కూడా ఓటు అనే ఆయుధంతో మీకు ఈ రాష్ట్రం నుండి సాగంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఆడింగి చర్యలు మానుకుంటే మీకు చాలా మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.